మన జీవిత దినాలు ఆలోచన చేస్తే ఎంతకాలము ఈ లోకంలో బ్రతుకుతామో మనకైతే తెలియదు. కానీ బ్రతికే కాలం అంతా దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ చదువుబడిన కీర్తన మోషే చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుని ఆలోచనలు లేదా భక్తునికి దేవుని ఎడల ఉన్న ఆలోచనలను భక్తుడు ఏ రీతిగా వివరిస్తూ ఉన్నారు అని అంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుండి మాకు నివాస స్థలము నీవు అని అంటే, తరతరాలు నీవే. ఎన్ని తరాలు గతించినా మా నివాస స్థలము మీరే, మేము జీవించే చోటు మీరే అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఎప్పటి నుండి అని అడిగితే, పర్వతములు పుట్టకము, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఎప్పటి నుండి అని అడిగితే, పర్వతాలు పుట్టక మునుపు, భూమి లేనప్పుడు, అలాగే లోకము లేనప్పుడు నీవు యుగ యుగములు దేవుడవై ఉన్నావు, మాకు నివాస స్థలమై ఉన్నావు. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసి ఆలోచన చేస్తే, మనిషి యొక్క నివాస స్థలం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే దేవునిలో నుండే వచ్చింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకనంటే మన పితరులు 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 అలా ముందుకు వెళ్ళిపోతే మన జీవితం ఎక్కడ ఉంటుంది అంటే ఆదాములో ఉంటుంది. ఆదాముని దేవుడే తయారు చేశారని, తన నోటి నుండి జీవవాయువును ఊది ఆదాము జీవించే ప్రాణిగా అయ్యాడని మనం బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేయవచ్చు. అనగా మన జీవిత కాలము లేదా మన బ్రతుకు ఈ లోకంలో ఉండక మునుపు ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ఆది పురుషుడైన ఆదాములో ఉంది. ఆదాము దేవుని నుండి వచ్చినవాడు అని గ్రంథం తలపిస్తుంది. అనగా మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే మరలా ఎక్కడ నుండి వచ్చామో అక్కడికే తిరిగి చేరే అవకాశము ఉంటుంది. ఈనాటి కాలంలో ప్రతి మనిషిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనిషి ఆలోచించేది ఏంటి అని అంటే, ఈ లోకంలో జీవించినంత కాలము చక్కగా ఏ లోటు లేకుండా జీవిస్తే సరిపోతుంది అనేది మనిషి యొక్క ఆలోచన. కానీ ఆనాడు భక్తులు చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. విశ్వాస వీరులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి, ఉన్నతమైన భావాలు కలిగి దేవుని సన్నిధిలోనే బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగానే బ్రతకాలి అని వారు ఆలోచన చేసినట్లుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వీరందరూ అనగా విశ్వాస వీరులందరూ కూడా, దైవ భక్తులందరూ కూడా ఇంకా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. అయినప్పటికీ ఏం చేశారట, వాడు దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అనగా వారికి తెలిసిన విషయం ఏమిటి అనంటే, మేము నివసిస్తూ ఉన్న ఈ భూమి మాకు నివాస యోగ్యమైనది కాదు, మాకు తరతరములో ఉండే నివాసము ఇక్కడ లేదు. అందుకని ఏదైనా ఒక ప్రాంతానికి మనం వలస వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక దేశానికి మనం వలస వెళ్ళినప్పుడు మనలో ఉండే ఆలోచన ఏంటి అని అంటే, మనము పరదేశంలో ఉన్నాము లేదా పరాయి దేశంలో ఉన్నాము. కొంతకాలానికి అక్కడ గడువు తీరిన తరువాత లేదా మనం తీసుకున్న పర్మిషన్ పూర్తయిన తర్వాత మళ్ళా ఎక్కడికి వచ్చేయాలి, స్వదేశానికి వచ్చేయాలి అనేది ఈ లోకంలో మనకున్న ఆలోచన. అదే భక్తులను అడిగితే వాళ్ళేమంటారు అని అంటే, తాము భూమి మీద
పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏమయ్యారట? మృతి పొందారట. అనగా వారు దేవుని సన్నిధిలో నుండి వచ్చారు, పరలోకము నుండి వచ్చారు. ఈ లోకము వారికి నివాస యోగ్యమైనది కాదని, ఈ లోకంలో పరదేశులమని వారు గ్రహించారు కనుక వారు ఎప్పుడూ కూడా ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఒక్కటే ఆలోచన కలిగి ఉన్నారు. ఏమిటి వాళ్ళకున్న ఆలోచన అంటే, ఈ లోకములో మేము యాత్రికులము, ఈ లోకములో మేము యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళము అనే ఆలోచన వారు కలిగి ఉన్నారు. యాత్ర చేయడానికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కావలసిన వాటినే మనం తీసుకుని వెళతాం, అక్కడ అవసరాలు తీసుకుంటాం, మరలా మనం ఉండే నివాసానికి వచ్చి చేరడం జరుగుతుంది. భక్తుల ఆలోచన కూడా అదే. ఏంటి వారి ఆలోచన అంటే, మేము ఈ భూమి మీద యాత్రికులమై ఉన్నాము అనేది వారి యొక్క ఆలోచన. 14వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచున్నారు కారా. అనగా ఈ లోకము మేము నివసించదగినది కాదు, ఈ లోకంలో మేము యాత్రికులమై ఉన్నాము అని వారు చెబుతున్నారు అని అంటే మనకు అర్థమయ్యేది ఏంటి? తమ స్వదేశమును వారు వెతుకుతున్నారు. ఎప్పుడు మరలా మేము యాత్ర చేయడానికి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యామో అక్కడికి చేరాలి అనే ఆలోచనే వారి హృదయాలలో ఉంటుంది. అనగా వారికి ఉండే ఆలోచన ఎప్పుడు కూడా ఏంటి? ఎప్పుడు మా స్వదేశానికి మేము వెళ్ళిపోతాం, ఎప్పుడు మా స్వదేశంలో మేము నివాసము చేస్తాం. మనం కూడా అంతే కదా, ఏదైనా యాత్ర చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే జీవన విధానాన్ని చూసి కొన్ని సందర్భాల్లో మన మనసులో అనుకుంటాం, ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోతారా బాబు అని చెప్పి. ఎందుకని? మనం ఇంటి దగ్గర ఉండే పరిస్థితులు యాత్ర చేసే పరిస్థితుల్లో ఉండవు, లేదా యాత్ర చేసే ఆ ప్రదేశాల్లో మనం ఇంటి దగ్గర ఉన్నట్టుగా సకలమైన సౌకర్యాలు అక్కడ ఉండవు. కాబట్టి మనం అనుకుంటాం, యాత్ర చేసేటప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాత్ర ముగించుకొని ఎక్కడికి వచ్చి పడిపోవాలి? ఇంటికి వచ్చి పడిపోవాలి అని అనుకుంటాం. అలాగే ఈ లోకంలో జీవించిన ఉన్నతమైన భావాలు కలిగిన భక్తులు కూడా ఒకటే ఆశ కలిగి ఉన్నారు. ఈ లోకంలో మేము యాత్ర చేయడానికి వచ్చాం, ఎప్పుడు వెళ్ళి మా ఇంటిలో పడిపోదామా అని వారి ఆలోచన. అందుకే అక్కడ రాయబడింది, ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నారని విశదపరుచుతున్నారు సారా. వాళ్ళు ఏం వెతుకుతున్నారు? స్వదేశాన్ని వెతుకుతున్నారు. ఎక్కడ ఉంది? పరదేశులుగా ఉంది. ఎందుకు పరదేశులుగా ఉన్నది? ఎక్కడ? భూమి మీదే. భూమి మీద మేము పరదేశులము వారు అని వారు గ్రహించి ఏం ఆలోచన చేసేవారట? ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని ఆలోచన చేసేవారట. ఎందుకని? వారి నివాస స్థలము భూమి కాదు అనే సత్యాన్ని ఆ భక్తులు గ్రహించారు. 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఎక్కడి నుండి వారు వచ్చారో ఆ విషయం వాళ్ళు గ్రహించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు? వారు వచ్చిన ఆ ప్రదేశానికి మళ్ళీ తిరిగి చేరదాము అని అనుకుంటారు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా వివరించడం జరిగింది. ప్రతిసారి మనం చదివే వచన భాగాలే అయినప్పటికీ మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అనగా ఏది? ఈ శరీరం. ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏం గ్రహిస్తున్నారట భక్తులు? పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఆయన? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుంది? ఏదో ఒక సమయానికి శిథిలమైపోతుంది. ఒకవేళ శిథిలమైపోయినా మనం బాధపడాల్సిన అవసరము
లేదు. ఎందుకని అనంటే వీరికి ఉన్న ఆలోచన ఏంటి అనంటే వీరికి ఉన్న మంచి ఆలోచన, దేవుని సంబంధమైన ఆలోచన ఏంటి అనంటే ఒకవేళ ఈ గుడారం ఈ భూమి మీద శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైన నివాసం ఎక్కడుందట? పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. ఎవరు ఎరుగుదురు ఈ విషయాన్ని? ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నారో వారికి ఈ ఆలోచన ఉంటదట. ఏంటి ఆలోచన? ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు. ఒకవేళ ఈ లోకంలో అకస్మాత్తుగా ఈ శరీరాన్ని లేదా ఈ శిథిలమైపోయే దేహాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి వారు జీవిస్తూనే ఉంటారు. ఏంటి ఆలోచన అంటే ఈ లోకంలో కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తాను, మళ్ళా పరలోకంలో పరదైసులో కన్ను తెరుస్తాను అనే నిరీక్షణ వీరు కలిగి ఉంటారు. కాబట్టి 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అనగా మనకు శాశ్వతముగా ఉండే ఆ గుడారము ఎక్కడి నుంచి రాబోతుందట? పరలోకము నుండి రాబోతుందట. అంటే మన కళ్ళకు కనిపించే ఈ దేహము నిత్యమైనది కాదా అని అంటే పరిశుద్ధ గ్రంథమును సెలవిస్తూ ఉంది, ఇది నిత్యమైన నివాసము కాదు. దీని మీద ఏం ధరించుకోవాలి? పరలోకము నుండి వచ్చే మన నివాసమును దీనిపైన ధరించుకోవాలి అని చెప్పి భక్తులందరూ ఏం చేస్తున్నారట? ఈ శరీరములో మూలుగుతూ ఉన్నారట. నిజమే, ఈ శరీరము భౌతిక సంబంధమైన ఈ శరీరము మనకు బాధను, వేదనను, ఇబ్బందులను కొని తెస్తుంది తప్ప ఏ రీతిగాను ఈ శరీరము మనల్ని సంతోషపెట్టే అవకాశము ఉండనే ఉండదు. ఏ పరిస్థితిలో చూసినా ఏదో ఒక బలహీనత ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది. కాబట్టి క్షయమైపోయే ఈ శరీరము కొన్ని సంవత్సరాలకు లేదా కొన్ని దినాలకు లేదా కొన్ని నెలలకు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ క్రైస్తవునికి ఉండే నిరీక్షణ ఏంటి అని అంటే పరలోకము నుండి ఒక నివాసము రాబోతుంది అనే నిరీక్షణ వీరు కలిగి ఉండడం జరుగుతుంది. అదే నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని విషయాలను గురించి పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా లిఖించడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతూ ఉండగా. ఇప్పుడు క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏమిటి అని ఆలోచన చేస్తే క్రైస్తవునికి ఉన్న ఒకటే ఒక నిరీక్షణ క్రీస్తు. క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చేసిన బోధ, క్రీస్తు ఉపదేశించిన ఉపదేశం. ఎందుకు క్రీస్తుని ప్రతి క్రైస్తవుడు నమ్ముతున్నాడు అని అంటే క్రీస్తు ద్వారానే క్రైస్తవునికి రక్షణ, పాప క్షమాపణ. ఇప్పుడు క్రీస్తు ఎక్కడి నుంచి లేపబడ్డాడట? మృతులలో నుండి లేపబడ్డాడట. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతూ ఉండగా మీలో కొందరు ఏం చేస్తున్నారట? మృతుల పునరుత్థానము లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే దీని బోధ ఏంటి అని అంటే చనిపోయిన వాడు తిరిగి లేవడం అనేది జరగనే జరగదు అని చెప్తున్నారు. ఆనాటి కాలంలోనే, క్రీస్తు ఉన్న కాలంలోనే ఈ బోధ ఉన్నతంగా జరిగింది. ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారిలో కూడా చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటి అని అంటే మృతుల పునరుత్థానము లేదు. కొన్ని తెగల వారేమో మృతుల పునరుత్థానం ఉంది అని నమ్మేవారట, కొన్ని తెగల వారేమో మృతుల పునరుత్థానం లేదు అని నమ్మేవారట. ఇందుకే మృతుల పునరుత్థానం అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు అనేదే పునరుత్థానం యొక్క అర్థం. దీన్నే ఇంగ్లీష్ లో రిజరెక్షన్ అంటారు. అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచే ఆ ప్రక్రియనే ఏమంటాము? పునరుత్థానము అంటారు. ఏమంటారు దాన్ని?
చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడాన్నే పునరుత్థానము అంటారు. ఇప్పుడు చాలా మంది పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ బోధను అపహాస్యం చేసేవారు. ఏమిటి ఈ బోధ అంటే, మనిషి జీవిత కాలంలో ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ పౌలు గారు వచ్చి ఏం బోధ చేస్తున్నాడు? చనిపోయినప్పటికీ ఒకవేళ క్రీస్తునందు ఉండి చనిపోతే మరలా కొంతకాలానికి ఏం జరుగుతుందని చెప్తున్నాడు పౌలు గారు. తిరిగి మనము లేపబడతాము. ఎక్కడికి వెళతాము? దేవుని సన్నిధికి వెళతాము అని పౌలు గారు బోధిస్తూ ఉంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన లేదా బోధనను ఎరిగిన కొన్ని తెగల వారు ఏం చెప్పేవారు అని అంటే, అసలు మృతుల పునరుత్థానమే లేదు. వాళ్ళు దేన్ని నమ్మరు అని అంటే, మృతుల పునరుత్థానాన్ని నమ్మరు, దేవదూత ఉన్నాడు అంటే అది కూడా నమ్మరు. ఎవరు ఈ తెగకు చెందిన వారు అని అంటే, సద్దూకయ్యులు. ఎవరు వీరు? సద్దూకయ్యులు. పరిసయ్యులు పునరుత్థానం ఉంది అని నమ్ముతారు, సద్దూకయ్యులు పునరుత్థానము లేదు అని నమ్ముతారు. ఇప్పుడు పౌలు గారు చేసే బోధ ఏంటి? మృతుల పునరుత్థానం ఉంది అనేది పౌలు గారి బోధ. సద్దూకయ్యులు ఏమంటారు? మృతుల పునరుత్థానం లేదు అని అంటున్నారు. ఇప్పుడు నిజానికి మృతుల పునరుత్థానం లేదనుకోండి, చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేచి సజీవమైన లేదా నిత్య జీవానికి చేరే అవకాశం గాని, నిత్య నాశనానికి వెళ్లే అవకాశం గాని అక్కడ లేదనుకోండి, మనిషిలో ఏమైనా భయం ఉంటుందంటారా? మనిషిలో భయం ఉంటుందా? మనిషిలో భయం ఉండదు. ఎందుకు మనిషిలో భయం ఉంటుంది అంటే, చనిపోయిన తర్వాత ఇంకేమి లేదు అని అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఎలా జీవించినా పర్వాలేదు. అవునంటారు కాదంటారా? చనిపోయిన తర్వాత ఏ శిక్ష లేదు, లేదా ఏ విధమైన ఆలోచన లేదు అని మనిషి తన ఆలోచనలో పెట్టుకుని లోకంలో జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రశ్న వేస్తే, ఎందుకురా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అంటే, ఉన్నంతసేపు చక్కగా బ్రతకాలి, ఏది చేయాలంటే అది చేయాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఇక ఏమీ ఉండదు అని వాడు నమ్మితే ఈ లోకంలో ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతాడు. కానీ దేవుడిని ఎరిగిన లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఇష్టానుసారమైన కార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది, ఈ లోకంలో మీరు చక్కగా దేవుని చిత్తానుసారంగా జీవించి అనేక మందిని సంతోషపెడితే, అనేక మందిని దేవుని చెంతకు చేరిస్తే మరలా క్రీస్తు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అలా వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏమవబోతున్నాం? తిరిగి లేపబడుతున్నాం. అలా మంచి కార్యాలు చేసిన వారు, క్రీస్తునందు ఉండి మృతి పొందిన వారు మరలా ఎక్కడికి చేర్చబడతారు? తనతో పాటు పరలోకానికి వెళ్లే అవకాశము ఉంటుంది అని క్రీస్తు బోధించాడు కనుక, క్రీస్తు బోధన అనుసరించిన క్రైస్తవులందరూ కూడా ఇదే ఆలోచన కలిగి దేవుడి చిత్తానుసారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారట, 35వ వచనం, 15వ అధ్యాయం 35వ వచనం, అయితే మృతులు ఎలాగు లేకురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. అడుగుతున్నారట, ఏమని? ఒకవేళ మృతులు లేపుతారు అని మీరు చెప్తున్నారు కదా, పునరుత్థానం ఉంది అని మీరు చెప్తున్నారు కదా, ఒకవేళ పునరుత్థానం ఉంటే వారు ఎలా లేస్తారు, ఏ శరీరముతో లేస్తారు అనంటే, ఆనాటి కాలంలో పౌలు భక్తుడు ఉన్నతమైన భావాలు బోధించాడు. ఎక్కడి నుంచి బోధించాడు అని అంటే, ఈ లోకంలో జరిగిన లేదా జరుగుతూ ఉన్న విషయాలనే ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు మృతుల పునరుత్థానం గురించి ఆయన నేర్పించడం జరిగింది. ఉదాహరణకు, మనం పంట పండించేటప్పుడు ఏం వేస్తాం? విత్తనాలు వేస్తాం. పంట పండించేటప్పుడు విత్తనాలు వేసినప్పుడు మన ఆలోచన ఏంటి? ఈ విత్తనం భూమిలో పడి ఏమైపోతుంది? చనిపోతుంది. భూమిలో పడి చనిపోయిన తర్వాత మనకున్న ఆలోచన ఏంటి? ఆ విత్తనంలో నుండి ఏమొస్తుంది? ఒక చెట్టు లేదా మొలక వస్తుంది, దాని నుండి పంట వస్తుంది అనేది ఆలోచన. ఇప్పుడు విత్తనం విత్తాం కదా, ఈ విత్తనం యొక్క ఆకారానికి మొక్క ఆకారానికి ఏమైనా సంబంధం ఉందా? వడ్ల గింజే కదా మేము విత్తుతాం, పంట వేసేటప్పుడు వడ్ల గింజ.
వరి మొక్క ఎలా ఉంటుంది, లేదా వరి ఎలా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. అసలు వరి మొక్కకి వరికి సంబంధమే ఉండదు. వరి మనం విత్తిందేమో ధాన్యపు గింజ, వచ్చిందేమో వరి మొక్క, అవునా కదా. ఇంకొకటి గొంగళి పురుగు ఉందా? గొంగళి పురుగు మనం చూడటానికి ఎలా కనిపిస్తుంది, భయంకరంగా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా గొంగళి పురుగు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు అదే గొంగళి పురుగు ఒక గూడు కట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి కొంతకాలం నివాసం ఉన్న తర్వాత ఆ గూటిలో నుండి అది బయటకు వస్తుంది. ఎలా వస్తుంది బయటికి? సీతాకోక చిలుకగా వస్తుంది. అసలు గొంగళి పురుగుకి సీతాకోక చిలుకకి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు సీతాకోక చిలుకను మనం పట్టుకోవడానికి ఆశపడతాం, గొంగళి పురుగును పట్టుకోవడానికి అవకాశం ఉండదా? అంటే మనం పట్టుకోవడానికి ఇష్టపడతామా? పట్టుకోవడానికి ఇష్టపడతాం. అంటే గొంగళి పురుగు వేరు, సీతాకోక చిలుక వేరు. ఇప్పుడు మృతుల పునరుత్థానం గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే వడ్ల గింజ ఆకారం వేరు, వరి మొక్క ఆకారము వేరు, మామిడి టెంక ఆకారం వేరు, మామిడి చెట్టు ఆకారము వేరు, జామ గింజ ఆకారం వేరు, జామ చెట్టు ఆకారము వేరు. అనగా ఎలా విత్తబడింది? అది క్షయమైనదిగా విత్తబడింది. క్షయమైనదిగా విత్తబడిన ఆ విత్తనం ఏమిస్తుంది? మళ్ళా అక్షయంగా అది ఆహారాన్ని ఇస్తుంది. ఎప్పుడు మనం భుజించడానికి అవసరమైన పళ్ళను మనకి అనుగ్రహిస్తుంది. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆనాడు ఈ మృతుల పునరుత్థానాన్ని గురించి ఈయన వివరించినప్పుడు చాలా మంది నమ్మేవారు కాదు. ఎందుకని అంటే మనిషికి ఎప్పుడు కూడా ఈ లోకంలో ఇది జరుగుతుంది అని చెప్తే ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకని? తన ఎదురుగా జరుగుతుంది కాబట్టి. కానీ క్రైస్తవునికి ఉన్న ఆలోచన లేదా క్రైస్తవునికి ఉన్న విశ్వాసం ఏమిటి అని అంటే ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకు శాశ్వత కాలపు బ్రతుకు కాదు. ఈ లోకంలో మీరు తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే నిత్యమైన లోకానికి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ లోకంలో జాగ్రత్తగా జీవించాలి అనే స్పృహ క్రైస్తవుడు కలిగి బోధించే అవకాశము ఉంటుంది. అలాగే చాలా మంది గురువులు అనబడిన వారు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తారు. ఏంటి? ఈ లోకంలో ఎంతకాలం మనం ఉంటామో తెలియదు, ఉన్నంత కాలము చక్కగా అనేక మందికి ఉపయోగకరంగా మన జీవితాలు ఉండాలి అని బోధలు చేస్తారు. కానీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేసుకోవడం ఎలాగా అనే విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా వివరించలేదు. అదే మళ్ళీ చెప్తున్నాను, అన్ని ధర్మశాస్త్రాలు ధర్మంగా జీవించాలనే బోధిస్తాయి. కానీ అధర్మంగా జీవించిన వ్యక్తి మరలా ధర్మంలోకి వచ్చి ధర్మ కార్యాలు చేస్తుంటే ఈ అధర్మము ఆ రీతిగానే పక్కన పెట్టబడుతుందా, లేదా తీర్పులో ఇది కూడా బయటకు వస్తుందా అంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ అధర్మము బయటికి రాకూడదు అని అంటే ఖచ్చితంగా దాని నిమిత్తం ఏం చేయబడాలి? ప్రాయశ్చిత్తము చేయబడాలి. అలా ప్రాయశ్చిత్తము చేయబడితేనే ఇక మాటి మాటికి దాని గురించిన అవగాహన ఉండదు, లేదా దాని గురించి లెక్క ఉండదు. ఇప్పుడు క్రైస్తవుకున్న ఆలోచన ఏంటి అని అంటే క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందాం. ఇప్పుడు నా పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంలో ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. కడుగబడిన తర్వాత మళ్ళా మరక కనిపించే అవకాశం ఉందండి? ఒక బట్ట మీద మరక పడింది, అవును, దాన్ని శుభ్రంగా కడిగేసాం. కడిగేసిన తర్వాత మళ్ళీ మరక కనిపించే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? ఉండదు. ఎందుకని? ఆ మరక ఏమైపడింది? కడగబడింది. అలా కడగబడిన తర్వాత ఇంకా మరక కనిపించే అవకాశము లేదు. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న ఆలోచన ఏంటి అని అంటే నిజమే నేను పాపినే, కానీ క్రీస్తు రక్తము నా మరకను ఏం చేసింది? కడిగేసింది. ఇక ఎన్ని రోజుల తర్వాత చూసినా ఆ మరక కనిపించే అవకాశము లేదు. ఎందుకు? ఆ మరక ఏం చేయబడింది? కడిగి వేయబడింది. కాబట్టి ఇది క్రైస్తవులకున్న ఆలోచన. అదే చాలా మంది గురువులు చెప్పే విషయం ఏంటి అని అంటే మీరు ఒకవేళ అధర్మ కార్యాలు చేస్తే వాటిని ధర్మ కార్యాలతో మీరు కప్పివేయగలిగితే ఆ అధర్మ కార్యం ఏమైపోతుంది? కడిగి వేయబడుతుంది, లేదా కౌంట్లోకి రాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ధర్మ కార్యాలన్నీ పక్కన తీస్తూ 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 పక్కకు పెట్టాడు అనుకోండి, చివరిని ఏం కనిపిస్తుంది?
అధర్మ కార్యము కనిపిస్తుంది. అనగా గురువులు బోధించేది ఏంటి అని అంటే, ఒకవేళ నువ్వు పుణ్యకార్యాలు చేస్తూ వెళ్ళిపోతే నీ పాప కార్యాలన్నీ కూడా ఏం చేయబడతాయి, తప్పివేయబడతాయి అని చెప్తారు. మంచిదే, కానీ పుణ్యకార్యాలన్నీ బయటికి తీసిన తర్వాత ఏదో ఒక మూలన ఏం కనిపిస్తుంది, ఇప్పుడు పాపకార్యము కనిపిస్తుంది. ఎందుకు? ఆ పాపకార్యము తప్పివేయబడిందే తప్ప కడుగబడింది కాదు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కానీ క్రైస్తవులకు ఆలోచన ఏంటి? క్రీస్తులో నా పాప కార్యాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? తప్పివేయబడలేదు, కడిగి వేయబడ్డాయి. ఇప్పుడు కడిగి వేసిన తరువాత ధర్మ కార్యాలు వాటి మీద పెట్టుకుంటూ వస్తే కొన్ని రోజుల తర్వాత దేవుడు ధర్మ కార్యాలన్నీ పక్కన పెట్టి చూస్తే నువ్వు చేసిన అధర్మ కార్యం కనిపించే అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించే అవకాశమే ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన ఈ గ్రంథంలో చెప్పే విధానం ఏంటి అని అంటే, నీ పాపములు కడిగి వేసుకొనుడి. ఏం చేయవాలట? మీ పాపములు కడిగి వేసుకొనుడి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ 15వ వచనం నుండి చదువుతాం. బాగా అర్థమవుతున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. దేవుడు చెప్తూ ఉన్న మాటలు, ఎవరితో? మనుషులతో దేవుడు చెప్తూ ఉన్న మాటలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొని, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు ఏమయ్యాక రక్తంతో నిండి ఉంది. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొని. ఏం రాయబడింది అక్కడ? దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీ చేతుల్లో ఏం కనిపిస్తుంది? నాకు రక్తం కనిపిస్తుంది. ఇప్పుడు రక్తం కనిపిస్తుంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆ చేతులను కడిగి వేసుకునుడి అని అంటున్నాడా, తప్పి వేసుకునుడి అని అంటున్నాడా? అవునా? ఇది కడిగి వేసుకోమనడానికి తప్పి వేసుకోమనడానికి రెండింటికి తేడా ఉందా? కడిగేసుకున్నారు అనుకోండి, ఇక కనిపించే అవకాశము ఉండదు. ఒకవేళ కడిగి వేసుకోకుండా వాటిని ఏంటివి మనం వేసుకుంటాం కదా, గ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, కనిపిస్తుందా రక్తం? ఇప్పుడు కనిపించే అవకాశము లేదు. ఇప్పుడు గ్లౌజ్ వేసుకోమని చెప్తున్నాడా దేవుడు, లేదంటే కడిగేసుకోమని చెప్తున్నాడు? కడిగేసుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మీ చేతులు కడిగి వేసుకొని శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయమన్నాడు? తొలగించమంటున్నాడు. మీ దుష్క్రియలు కనిపించకుండా ఏం చేయాలట? తొలగించమంటున్నాడు. అంటే తప్ప తప్పి పెట్టుకోమని ఆయన చెప్పడం లేదు. అలాగే కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకోండి. ఇప్పటి వరకు దేవుడు చెప్పాడు ఏమని? కడిగేసుకోండి అయ్యా, కడిగేసుకోండి అయ్యా, కడిగేసుకోండి అయ్యా అని చెప్పాడు. మనిషి వల్ల అవుతుందా? తాను చేసిన పాపాన్ని కడిగేసుకోవడం మనిషి వల్ల అవుతుందా? తప్పేసుకోవడం అవుతుంది. అదవుతుందా? మనిషి తాను చేసిన పాపాన్ని తప్పి పెట్టొచ్చేమో కానీ కడిగి వేసుకునే అవకాశము ఉండదు. అవునా కదా? చేసిన పాపాలన్నీ కూడా తప్పేసుకోవడానికి ఉన్నతమైన కార్యక్రమం ఒకటి చేసేసి ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి అందరికీ ఉన్నతంగా వారికి కావాల్సిందంతా ఇచ్చేసారనుకోండి, ఆ మనిషిని ఈ ఊరంతా ఏమనుకోకూడదు? మహాత్ముడురా, మంచోడురా. కొన్ని రోజులకి తాను చేసింది బయటపడిన తర్వాత ఇదే మేలు పొందుతున్న మనుషులు కూడా ఏమంటారు తెలుసా? వీడు ఎంత గొప్ప కార్యాలు ఎందుకు చేశాడో తెలుసా? వాడు చేసిందన్నీ కూడా తప్పేసుకోవడానికి చేశాడు. అనగా మనిషి తాను చేసిన తప్పుని గాని పాపాన్ని గాని తప్పి పెట్టుకునే అవకాశం ఉంది తప్ప కడిగి వేసుకునే అవకాశము లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు?
కడిగేసుకోమని చెప్తాడు. అది మనిషి వల్ల అవడం. అందుకే దేవుడు రెండో పిలుపును కూడా ఇచ్చాడు. ఏమన్నాడు ఇప్పుడు 18 రోజులు? యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకోదాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని బడును. మీరు సమ్మతించి నా మాట వినే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. ఒకవేళ మీరు చేసిన ఆ పాపాలన్నీ కూడా కడిగివేయబడాలి అని అంటే ఎక్కడికి రావాలి? నా దగ్గరకు రావాలి. అలా వచ్చినట్లయితే మీ పాపాలన్నీ కూడా నేను ఏం చేస్తాను? కడిగేస్తాను. సమ్మతిస్తే మీరు భూమి యొక్క మంచి పదార్థములన్నీ కూడా అనుభవిస్తారు. భూమి మీదే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు అనుభవిస్తారు. అలా పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నవారు, తమ పాప జీవితాన్ని కడిగి వేసుకున్న వారు ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని అనగా అతడు ఎలాగ నాతో చెప్పాడు. ఏమని? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకొని, వీరు తమ పాపాలు కప్పి పెట్టుకున్నవారు కాదు. ఏం చేశారు? వారు తమ పాప మలినమైన వస్త్రాలన్నిటినీ కూడా తమ ఆత్మలను దేనితో శుద్ధి చేసుకున్నారట? గొర్రె పిల్ల రక్తముతో శుద్ధి చేసుకున్నవారు. కాబట్టి ఏం చేస్తున్నారట వారు? 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి! పాపిష్టి వ్యక్తి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరి ఆయన సింహాసనము ఎదుట నిర్దోషిగా నిలబడే అవకాశం ఉందంటారు? అసలు లేనే లేదు. కానీ దేవుడే ఒక ఉన్నతమైన ప్రణాళికను మనిషి ఎడల చేశాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, ఒకవేళ నువ్వు పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుని చెంతకు రావడానికి భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు యెషయా గ్రంథంలో అన్నాడు. ఏమని? రండి మన వివాదము తీర్చుకోండి. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లని వైనను. ఉన్నతమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను. మీరేం చేయాలి? సమీపించి ఆలకించాలి. మీరు సమ్మతించి నా మాట వినాలి. ఏంటి ఆ మాట? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గణగణ వణకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎందుకని? దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు చూసి తట్టుకునేవాడు కాదు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. క్రమశిక్షణ కలిగిన వారంటే ఇష్టపడేవాడు. ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే ఆయనకి ఏమొస్తుందట? కోపం వస్తుందట. అదే అంటున్నాడు, ఆయన కోపము త్వరగా రగులుకొను. ఒకవేళ ఆయన కోపం రాకుండా చేయాలంటే ఏం చేయాలంటున్నాడు భక్తుడు కీర్తన గ్రంథంలో? కుమారుడిని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఏం చేయాలి మీరు? ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, ఆయన కుమారుణ్ణి హత్తుకోండి, ఆయన కుమారుడు చెప్పే మాటలు మీరు వినండి. అలా వింటే ఆ కుమారుని ద్వారా ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, మిమ్మును తన చెంతకు చేర్చుకుంటాడు. ఇదే ఆలోచన దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో లిఖింపచేయడం జరిగింది. ఈ విషయం అర్థం కాక
ఈ లోకంలో ఉన్న చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తమ పాపాలను కప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కడిగి వేసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఇదే విషయాన్ని సామెతల గ్రంథంలో కూడా భక్తుడు మాట్లాడడం జరిగింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు ఏం చేయకూడదట? దాచిపెట్టకూడదు. దాచిపెట్టడం అంటే ఏంటి? కప్పివేయడం. అలా కప్పి పెట్టేస్తే వాడు ఏమవ్వడట? వర్ధిల్లడట. మరి వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, కడిగి వేసుకోవాలి, వాటిని అన్నింటినీ కూడా అక్కడ పెట్టేసేయాలి. అలా ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతాడు? కనికరము పొందుతాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఈరోజు ఒక సూటి అయిన ప్రశ్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. నీవు చేసిన పాపాలు, నీవు చేసిన అతిక్రమ క్రియలు కప్పి పెట్టుకున్నావా, కప్పి వేసావా, కడిగి వేసుకున్నావా? ఒకవేళ కప్పి పెట్టుకున్నట్లయితే ఏదో ఒక దినాన అవి బయటపడతాయి. ఒకవేళ మనిషికి అవి కనిపించకపోవచ్చు, కానీ దేవునికి ఖచ్చితంగా అది కనిపిస్తాయి. దేవునికి కనిపించిన నాడు దేవుడు వాటి విషయమై తప్పక శిక్ష విధిస్తాడు. ఒకవేళ వాటిని కడిగి వేసుకుంటే దేవుడు వాటిని తరచి చూసే అవకాశము లేదు. ఎందుకని? కడిగి వేయబడ్డాయి. కడిగేసిన తర్వాత ఇంకా మరకెందుకు కనిపిస్తుందండి? మరక కనిపించే అవకాశము ఉండదు. ఒకవేళ నువ్వు కప్పేసావు అనుకోండి, మరక కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుడ్డ ఉంది, దీని మీద ఏదో మరక పడింది, ఎవరికి కనిపించకూడదు అని చెప్పి ఈ మరకను నేను ఏం చేశాను? గొడ్డేసి, వేరే గొడ్డేసి కప్పేశాను. ఇప్పుడు గాలి వేసిన తర్వాత ఆ గొడ్డ ఏమవుతుంది? తప్పకుండా వెంటనే ఏం కనిపిస్తుంది? మరక కనిపిస్తుంది. అంటే ఆ చండాలం అలాగే ఉంది. అలా కాకుండా మరక పడిన వెంటనే దీన్ని తీసుకెళ్లి నేను ఏం చేశాను? శుభ్రంగా కప్పు పెట్టి కడిగేశాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు దీన్ని కప్పి పెట్టే అవకాశం ఉందా? లేదు. కడిగి వేయబడింది కాబట్టి ఇక దాచే అవకాశం కూడా ఉంది. క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ అదే. క్రైస్తవులు ఏం గొప్పవారు కాదని, కానీ ఉన్న ఒకటే ఆలోచన, ఆ పాపములు కడిగి వేయబడ్డాయి. ఈ లోకంలో అనేక మందికి ఉన్న ఆలోచన ఏంటి అనంటే, మేము పుణ్యకార్యాలు చేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తాం అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం కల్పిస్తుంది, మనం చేసే పుణ్యకార్యాలట దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాయట? మురికి గుడ్డల వలె కనిపిస్తున్నాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? పైన కప్పుతున్నావు. దేన్ని? పాపకార్యాన్ని పుణ్యకార్యం పెట్టి కప్పుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ పాపకార్యం యొక్క ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ప్రభావం ఏవైతే ఉంటుందో, అది పుణ్యకార్యాన్ని కూడా ఏం చేస్తుంది? చెడదీస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? బయటికి తీస్తే మొత్తం చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా ఒక పాపకార్యం ఏం చేస్తుంది? పక్కకి నెట్టేస్తుంది, తీర్పులోనికి నిన్ను తెచ్చేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఈ పాపములు కడిగి వేసుకోండి, తప్పి పెట్టుకోండి. అలా ఒకవేళ మీరు కడిగి వేసుకుంటే ఏం జరుగుతుందో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువు. ఇంటికి మా పాట ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు మేము నీలో ఉన్నవారు. అనగా ఇప్పుడు ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఆ తరతరంలో ఉండే ఆ నివాస స్థానంలోకి వెళ్ళాలి. ఒకవేళ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీవు అధర్మ కార్యాలు చేసి, పాప కార్యాలు చేసి, దేవుని చెంతకు చేరి వాటిని కడిగి వేసుకోకుండా కప్పి పెట్టుకున్నట్లయితే ఒకానొక దినాన నువ్వు ఎక్కడ నిలవబడాలి? తీర్పులో నిలవబడాలి. అలా తీర్పులో నిలబడిన నాడు దేవుడు ఏం చేస్తాడు? నీవు చేసిన పాప కార్యాలను బట్టి నేను ఎక్కడ వేస్తాడు? నిత్య నరకంలో వేసేస్తాడు. అనగా తాను ఉండే నిత్య జీవంలోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళే అవకాశము లేదు. ఎవరైతే క్రీస్తు ద్వారా పాపములను కడిగి వేసుకున్నారో వారికి దేవుడిచ్చే నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. నిరీక్షణ లేని వారు ఏం చేస్తున్నారట? దుఃఖపడుతున్నారట. ఎందుకు దుఃఖపడుతున్నారో తెలుసా? ఈ రోజు రేపో నేను చనిపోబోతున్నాను, మేము చేసిన పుణ్య కార్యాలు, మేము చేసిన పాప కార్యాలను బ్యాలెన్స్ చేయగలవో లేవు. ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోయింది అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళకున్న ఆలోచన ఏంటి? నిత్య నరకానికి చేరుకో. అలాగే మా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నిత్యము జీవించే ఆ జీవానికి వెళ్ళారు, లేదా నిత్య నాశనానికి వెళ్ళిపోయారు. ఎందుకు ఏడుస్తారు కొంతమంది అని అంటే, వీడు బ్రతికినంతసేపు పాపిష్టి కార్యాలే చేశాడు. ఒకవేళ నరకం అంటూ ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకంలోకి వెళ్ళిపోయే అవకాశము ఉంది అని వాడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? వాడికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియజేయుట మాకు ఇష్టము లేదు. ఏంటట? 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచారని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. ఎప్పుడు? ఇందాక చెప్పాను కదా, కొన్ని రోజులకు లేదా కొన్ని దినాలకు మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న మనలను తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన వస్తాడు. అలా వచ్చినప్పుడట ఏం చేస్తాడు? క్రీస్తు నందు ఉండి ఎవరైతే నిద్రించారో, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారో, వారందరినీ కూడా ఎక్కడ తీసుకొస్తాడట? తనతో పాటు తీసుకొని వస్తాడట. 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మొదటి ఎవరు చేరతారు? నిద్రించిన వారు ప్రభువు సన్నిధిలో ఉంటారు. ఆ తరువాత మనం వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తాం? ఈ శరీరంతో వెళ్తాం? వెళ్ళే అవకాశము లేదు. ఎందుకని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదివాం. ఈ గుడారం ఎలాంటి గుడారం అంటే శిథిలమైపోయే గుడారం. ఇప్పుడు ఈ శిథిలమైపోయే గుడారము దేనిని స్వతంత్రించుకోదు? అదే కదా, క్షయత అక్షయతను స్వతంత్రించుకోనలేదు. ఇది క్షయమైపోయేది. కానీ మనం వెళ్ళేది ఏంటి? అక్షయమైన లోకం. కాబట్టి ఏం జరుగుతుందట? 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా యాకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుతున్నాం. ఒకవేళ ప్రభువు వచ్చినప్పుడు ఇంకా మనం బ్రతికే ఉన్నాం అనుకోండి, ఏమవుతామట? మన శరీరాలు మార్చబడతాయి. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. ఇప్పుడు చెప్పిన ఈ మాటల వివరణ ఇక్కడ రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేవు. ఈ శరీరము దేన్ని స్వతంత్రించుకోదు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. మరి ఎలాగా? క్షయత అక్షయతను స్వతంత్రించుకోనదు. 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలియపరుస్తున్నాను. ఏంటి ఆ మర్మము? మనమందరము నిద్రించము, కానీ నిమిషములు ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేకపడుతురు, మనము మార్పు పొందుదుము. ఎలా మార్పు పొందుతామట? 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమను ధరించుకొనినప్పుడు
విజయమందు మరణం ఏమైందట? మృంగి వేయబడిందట. చాలా మంది ఏం చెప్తారో తెలుసా? పుట్టిన వాడికి ఎటగా తప్పదు. నిజమే. కానీ క్రీస్తు వచ్చినప్పుడట క్రైస్తవునిగా ఉండి దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉండి క్రీస్తు యొక్క రక్తంలో తమ పాపములన్నిటిని కూడా కడిగి వేయబడిన వాడికి మరణము ఉండదట. ఎందుకని? ఇప్పుడు ఎలా ఉన్నామా మనం ఈ లోకంలో మరణించకుండానే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తే మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన వెంటనే ఏం జరుగుతుందట? ఒక్క క్షణములోనే, రెప్పపాటులోనే మన శరీరం, క్షయమైన ఈ శరీరం దేన్ని ధరించుకుంటుందట? అక్షయతను ధరించుకుంటుందట. ఈ లోకంలో మృతి పొందకుండా పరలోకం చెందే అవకాశం ఉందా? పరలోకం చేరే అవకాశం ఉందా? లేదు. కానీ యేసు ప్రభువు వారు వచ్చినప్పుడట ఒకవేళ మనం ఎంత బ్రతికే ఉంటేనట ఈ లోకంలో మరణించకుండానేనట ఎక్కడికి చేరే అవకాశం ఉంది? ఇప్పుడు దేవునితో కూర్చునే అవకాశం, క్రీస్తుతో పాటు దేవునితో కూర్చునే అవకాశము ఉందట. అప్పుడు విజయమందు ఏం మృంగివేయబడింది? మరణము మృంగివేసింది. అంటే మరణించకుండానే మనం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశము. ఉదాహరణకి చెప్తున్నాం, తేనెటీగ ఉంటుందంటే తేనెటీగ ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళీ పుడితే ఆ ముళ్ళు ఉపయోగిస్తుంది, ఇంకా ఉండే అవకాశం ఉండదు. ఒక తేనెటీగ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరిని పుట్టేసింది అనుకోండి, ఇంకా తేనెటీగకు విష స్వభావము ఉండదు. ఆ మరణపు ముళ్ళు ఏం చేయబడింది? ఒక వ్యక్తిలో విరిచివేయబడింది. ఇప్పుడు అదే తేనెటీగ మన చుట్టూ తిరుగుతూ ఉన్న భయపడాల్సిన అవసరము లేదు. క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ అదే. చాలా మంది మరణం అంటే భయపడతారు, కానీ క్రైస్తవులతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే మరణానికి భయపడే అవకాశము లేదు. ఎందుకో తెలుసా? మరణపు ముళ్ళును యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారట? విరిచేశారు. ఇప్పుడు తేనెటీగకి మనం భయపడతాం. ఎందుకు భయపడతాం? ఇంటికి ఆ ముళ్ళు విరిగిందో లేదు, చుట్టూ తిరుగుతుందంట తేనెటీగ. అది ఎవరో పుట్టిందో లేదో ఎవరికి తెలియదు. ఇప్పుడు మన చుట్టూ తిరుగుతుంది అనుకోండి, మనం వెంటనే దానికి ఏం చేస్తాం? దూరంగా జరుగుతాం, దాన్ని దూరంగా జరిపేయడానికి ఇష్టపడతాం. ఎందుకని? అందులో ఉన్న ముళ్ళు విరిగిందో లేదో ఎవరికి తెలియదు. ఒకరిని పుట్టేసింది అనుకోండి, ఇప్పుడు అది మన చుట్టూ తిరుగుతున్నా పెద్దగా పట్టించుకోం. ఎందుకని? ఆల్రెడీ ఒకరిని పుట్టేసింది, ఆ మన ముళ్ళు విరిచివేయబడి, ఇక అది బయట తిరుగుతున్నా పెద్దగా పట్టుకోం. ఏగని అలా లెక్కేస్తాం, దీన్ని కూడా అలాగే లెక్కేస్తాం. ఇప్పుడు అనేక మంది మరణానికి భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మరణం ఏదో చేసేస్తుందేమో అని చెప్పి. కానీ మనం మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? మరణపు మిల్లు ఎవరిలో విరిచివేయబడి? క్రీస్తులో విరిచివేయబడి. ఇప్పుడు మరణం మనకు సంబంధించిన భయపడాల్సిన అవసరము లేదు. ఏంటి నిరీక్షణ అంటే క్రీస్తు ద్వారా మనం ఎక్కడికి చేర్చబడతాం? నిత్య జీవానికి చేర్చబడతాం. అదే విషయాన్ని చదివిక ముగిస్తా. 55వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకని? మరణపు ముళ్ళును యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? విరిచేశారు. ఇక మరణానికి మనం భయపడాల్సిన అవసరము లేదు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్పారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడాల్సిన అవసరము లేదు. ఎందుకని? మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. ఎవరైతే క్రీస్తునందు ఉండి ఆ క్రీస్తులో మృతి చెందారో లేదా నిద్రించారో వారిని క్రీస్తు మళ్ళా ఏం చేస్తాడట? తీసుకురాబోతున్నాడు. వారిని మనం కూడా చూసి సంతోషిస్తాం. మనం కూడా ఒకవేళ ఆనాటి కాలానికి బ్రతికుంటే మన శరీరం కూడా ఏమవుతుంది? పునరుత్థానంలో 6 పంపులు. ఇదే ఈరోజు పాఠం, క్రీస్తులో పునరుత్థానం. క్రీస్తులో మనం పునరుత్థానం చెందితే మనం ఎక్కడికి చేర్చబడతాం?
దేవుని చెంతకు చేర్చబడతాం. తీర్పులో ఒక అవకాశము లేదండి. తీర్పు అని అంటే పాపము చేసిన వారికి పాపము కడని వారికి తీర్పు శిక్ష ఉంటుంది తప్ప మనకి డైరెక్ట్ ఏమొస్తుంది? ప్రమోషన్. ఎవరి ద్వారా ప్రమోషన్? దేవుని ద్వారా. ఎందుకని? క్రీస్తు చెంత ఆనందంగా. మత్తయి సువార్త అదే అండి. ఒకసారి ఆ విషయం చదివి ముగించేసే ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తాడు. ఎందుకని? క్రీస్తులో ఉండి వృద్ధి పొందాం కనుక, లేదా క్రీస్తు ద్వారా మనము దేవుని చెంతకు చేరాం కనుక ఒక నిరీక్షణ మన కొరకు ఏం చేయబడింది? పరలోక రాజ్యము సిద్ధము చేయబడింది. ఒకవేళ క్రీస్తులో లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ క్షమించండి 41 మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. కుడి వైపున ఉన్న వారికి ఏమో తీర్పు ఏంటి? నిత్య జీవం. ఎడమ వైపున ఉన్న వారిని ఆయన వేరు చేసి ఎక్కడికి పంపించేశాడు? అపవాదికి వారి దూతలకు నియమింపబడిన నిత్య అగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈరోజు ప్రశ్న, కుడి వైపున క్రీస్తు వారి కుడి వైపున మనం ఉండబోతున్నామా, లేదా క్రీస్తు సింహాసనం యొక్క ఎడమ వైపున ఉండి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండబోతున్నాం? ఒకటే ప్రశ్న వేసుకొని మన జీవితకాలం అంతా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం అప్పగించుకుంటూ, ఒకవేళ తెలుసో తెలియకో పాపములు చేసి ఉంటే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజైనా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందినట్లయితే ఖచ్చితంగా మీ పాపములు క్షమించబడతాయి, కడిగివేయబడతాయి. నిత్య జీవంలోనికి మన ఆత్మను చేరే అవకాశము ఉంటుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన కాలం అంతా మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడి క్రీస్తులో ఏ రీతిగా పునరుత్థానం మాకుందో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఈ లోకంలో మేము మంచివారం కాదు, గొప్పవారం కాదు. అయినప్పటికీ మీ మహాప్రేమ చేత, మీ కృప చేత, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, నిత్య జీవ నిరీక్షణను బట్టి మీకు స్తోత్రం. అయ్యా, ఈ సత్యమును ఎరుగని అనేక మంది ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. ఈ లోకంలో తమ తనువును చాలిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ లోకంలో ఉండగానే సువార్తను అంగీకరించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి నిత్య స్వాస్థ్యమును పొందుకునే గొప్ప భాగ్యాన్ని అందరికీ మీరు ప్రసాదిస్తున్నారు. బలహీనులుగా వారిని మీ కృపలో బలపరచండి, మంచి ఆరోగ్యాలు కాపాడండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.